హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపు సిరి వ్లాగ్స్. ఇవాళ మార్నింగ్ అంతా చాలా చల్లగా కూల్గా ఉందన్నమాట. యాక్చువల్గా మాకు ఇక్కడి నుంచి చూస్తే బయట ఆ కొండలు కూడా కనపడాలి, బట్ అదేమి కనపడట్లేదు. ఫుల్ ఫాగ్ ఉంది. ఇప్పుడు నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఆ ఫాగ్ వల్ల అసలు ఏం కనపడట్లేదు అనమాట. అండ్ మార్నింగ్ వచ్చేసి జస్ట్ నట్స్తో స్టార్ట్ చేశాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసి బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చారు. అండ్ మధ్యాహ్నం లంచ్ వచ్చేసి గుత్తి వంకాయ చేశాను. సో అది పెట్టుకుని నేను తింటున్నాను. మధ్యాహ్నం లంచ్ అలా అయిపోయింది. సో ఇంక ఇవాళ అంతా కూల్గా ఉంది కదా అని చెప్పి పానీపూరి ఏదైనా కొంచెం హాట్గా తిందామని అలా బయటికి వెళ్ళామన్నమాట. మా పాపని పిక్ చేసుకొని స్కూల్ నుంచి. ఇవాళంతా చాలా చల్లగా ఉందన్నమాట. అసలు ఎక్కడ తినాలా అని చెప్పేసి ఆలోచించుకుంటూ అలా డ్రైవ్కి వెళ్ళాం అనమాట. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఇఫ్ యూ ఫైండ్ ఏమైనా కొంచెం అటు ఇటు ఉంటే కొంచెం అర్థం చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట మా తిరుపతిలో. సో దాని డెకరేషన్స్ అన్నమాట. ఇంకా స్టార్ట్ అయ్యిందా అవ్వలేదా అనేది కూడా నాకు తెలియదు అనమాట మోస్ట్లీ. బట్ డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. లైటింగ్స్ అంతా ఈవినింగ్ టైమ్స్, ఏ ఎలిఫెంట్స్ ఇవన్నీ. ఇదంతా శ్రీనివాస సేతు అది ఫ్లైఓవర్ అనమాట. ఇంక ఇక్కడ చూసారా రాధాకృష్ణులది ఎంత బాగుందో, అసలు చాలా నచ్చింది నాకు కూడా. ఇంకేటు వచ్చేసి మా కాలేజ్ అప్పటి నుంచి ఇదే పానీపూరి అనమాట. ఎంతమందికి తెలిసింది, ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్ పక్కన ఉంటుంది. సో ఇంకా పానీపూరి తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరాం. ఎందుకంటే పాపకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో తనని కొంచెం చదివించడానికి టైం కావాలి కాబట్టి వెంటనే రిటర్న్ అయిపోతున్నాను అనమాట. ఇంక ఇలా రిటర్న్ అవుతుంటే ఇదిగోండి ఇక్కడ చూడండి బఫెలోస్ ఎలా వచ్చేస్తున్నాయి చూడండి. సో ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా తనని చదివించాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి అది కూడా ఒక డెకరేషన్. లైటింగ్స్ చీకటి పడే కొద్దీ ఇంకొంచెం బాగుంటుంది అనమాట లైటింగ్స్. ఇటు సైడ్ మాకు యాక్చువల్గా అది నామాలు కనిపించాలన్నమాట, వెంకటేశ్వర స్వామివి. బట్ ఆ ఫాగ్ వల్ల అది కూడా కనిపించట్లేదు అనమాట. అండ్ ఇంటికి వచ్చాను. ఇవాళ ట్యూస్డే కదా, ఎవ్రీ ట్యూస్డే మేము సుబ్రహ్మణ్యం స్వామికి పిండి దీపం పెడతానమాట. మా ఇంటి దేవుడు ఆయన. సో కాబట్టి అది ఆ పూజ చేస్తూ ఉన్నాను అనమాట. అది యాక్చువల్గా అది రైట్ హ్యాండే. మీకు వీడియోలో లెఫ్ట్ లాగా కనపడుతుంది, మీరు దాన్ని లెఫ్ట్ అనుకోవకండి, అది రైట్ హ్యాండే. అది ఏ వీక్ అయినా ఎవ్రీ వీక్ ట్యూస్డే కంపల్సరీ ఇది పిండి దీపం పెట్టి పూజ కంపల్సరీ ఫినిష్ చేసుకుంటాను ఈవినింగ్ టైమ్స్. మార్నింగ్ కుదిరితే చేస్తాను, లేకపోతే మ్యాక్సిమం ఈవినింగే పెట్టుకుంటాను అనమాట పీస్ఫుల్గా. ఇంకా ధూప్ స్టిక్స్, నాకు ఎక్కువ ఈ ధూప్ స్టిక్స్ ఇవి అంటే ఎక్కువ ఇష్టం అనమాట. అందువల్ల మళ్ళీ ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. అదొక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా, అది ఆ ధూప్ స్టిక్ ఆ స్మెల్కి అంతా. అందుకని నాకు ఇష్టమని ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. మీకు ఇప్పుడు కూడా అది లెఫ్ట్ లాగే కనబడుతుంది, బట్ అది రైట్ హ్యాండ్. అది ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అర్థం చేసుకోండి.
ఒక రఫ్గా మీకు సైడ్ వ్యూ చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుందో పూజ గది ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఆ చిన్న ప్లేట్లో ఉన్నవన్నీ అవి సుబ్రహ్మణ్య స్వామి, అన్నపూర్ణదేవి. ఇంకా అది అయిపోయిన తర్వాత నాకు మా హస్బెండ్కి కాఫీ కలుపుకున్నాను, ఎందుకంటే బయట చల్లగా ఉంటుంది కదా, అందుకని. ఎవ్రీడే నేనైతే కాఫీ ఏం తాగను, బట్ ఎప్పుడో ఒకసారి ఇలా చల్లగా ఉన్నప్పుడు తాగుతాను. పెద్ద కప్ ఏమో మా వారికి, చిన్న కప్పు నాకు. కొంచెం ఉంటే చాలా అన్నమాట, ఎక్కువ హాట్గా కూడా తాగను, ఏదో కొంచెం తాగుతాను అంతే. ఇప్పుడే తీసుకెళ్ళి నాకు ఒకటి, వారికి ఒకటి, ఇంకా కాఫీ తాగి పాపని చదివించేసి ఇంకా తనది అయిపోతే హోంవర్క్ సెషన్, ఇంకా తనకి డిన్నర్ తినిపించి ఇంకా పడుకోబెట్టడమే. మళ్ళీ మార్నింగే లేవాలి కాబట్టి తనని త్వరగా పడుకోబెడతాను అనమాట. ఇంకా పాపను చదువుకుంటాను అనమాట, రేపు తెలుగు ఎగ్జామ్ అనమాట. ఒకసారి చదువుకుంటా ఉంది, హాయ్ చెప్తుంది ఆ వీడియోస్ చూసి. తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లాగ వీడియోస్ చేసుకోవడం అలాంటివి. తనవి రోమా అండ్ డయానా ఇట్లా కిడ్స్ అన్నీ చూస్తుంటుంది అనమాట. అవి చూసి తను కూడా ఒక బ్లాగర్ లాగా ఆ ట్రైపాడ్కి ఫోన్ పెట్టి తెలుగు గుణింతాలు నేర్చుకుంటుంది అనమాట తను. అసలు నేను చిన్నప్పుడైతే నాకు గుణింతాలు ఎంత కష్టం అనిపించేవో, ఇప్పుడు వీళ్ళు ఎంత ఈజీగా నేర్చుకుంటున్నారు, ఎంత త్వరగా ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటున్నారు. అసలు తను ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది, కానీ ఒక దగ్గరే కూర్చోమంటే మాత్రం మా పాప కూర్చోలేదన్నమాట. చూస్తున్నారా మీరు, అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. అలా మ్యామ్ కూడా స్కూల్లో అదే కంప్లైంట్ అనమాట. మ్యామ్ కామ్గా కూర్చోదు మేడం, అటు ఇటు జంప్ చేస్తూ ఉంటుంది అని. ఇంట్లో కూడా అంతే తను. ఇంక ఇలా చదివిస్తుంటే మధ్యలో మా వారు వచ్చి బయట వర్షం పడుతుంది అన్నారు. ఆల్రెడీ తుఫాన్ అని చెప్పారు కదా, రేపటి నుంచే అన్నారు. బట్ స్టిల్ ఇవాళ ఈవినింగ్కే స్టార్ట్ అయిపోయింది అనమాట, ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా నాన్ స్టాప్గా పడుతూనే ఉంది వర్షం. సో ఇంకొకసారి బయట చూపించమని చెప్తే చూపిస్తున్నారు అనమాట ఆయన. మీకు అక్కడ లైట్ దగ్గర కనబడుతుంది కదా, స్ట్రీట్ లైట్ దగ్గర, ఇంకా అయిపోయింది తంది. ఆల్మోస్ట్ అయిపోతుంది మా పాపది కూడా. హోమ్ టెస్ట్ ఇచ్చారనమాట, హోమ్ టెస్ట్ రాసేస్తే ఇంకా తను టెక్స్ట్ బుక్లో చూసి చదువుతుంది కూడా ఈజీగా. ఒక్కొక్కటి వర్డ్ని యాడ్ చేసుకుంటూ చదువుకుంటుంది. సో ఇంకా తనని అది రాయిపించేసి ఇంకా డిన్నర్ పెట్టేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మీకు ఈ వ్లాగ్స్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.